బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. వరదలో 4 యువకులు గల్లంతయ్యారు. రాజాంలో ఆర్టీ రోడ్డుపై భారీగా నీటి ప్రవాహం అక్కడ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వరదలో బైక్ ని దాటించే ప్రయత్నం చేశారు ఆ యువకులు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో నీటిలో కొట్టుకుపోయారు ఆ యువకులని అక్కడ స్థానికులు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు, బైక్ ని అక్కడి నుంచి బైక్ ని తరలించే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఇక్కడ వాగు ఉధృత రూపం దాల్చింది. ఆ వాగు నుంచి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ వరదలో 4 యువకులు కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ 4 యువకుల్ని కాపాడే ప్రయత్నం చేశారు అక్కడ స్థానికులు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వరద ప్రవాహానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి మీరు చూడొచ్చు. అదిగో అక్కడ వాళ్ళని ఆ బైక్ మధ్యలో ఇరుక్కుపోయింది. మీరు చూడొచ్చు, వెనకాల 3 యువకులు ఉన్నారు. ఆ ముందున ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి, మొత్తం 4. వరద ప్రవాహం ఒక్కసారిగా అమాంతం పెరగడంతో ఆ బైక్ ని అక్కడే వదిలేసిన సందర్భం. ఇక బైక్ ని ముందుకు తీసుకువెళ్ళలేక అదిగో మీరు చూడొచ్చు, బైక్ ని కాపాడే ప్రయత్నం, 4 కూడా బైక్ ని కాపాడే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అదిగో ఒక వ్యక్తి ఎప్పుడైతే జారిపోయాడో మిగతా 3 కూడా అక్కడ కొట్టుకుపోతున్న సందర్భం మీరు చూడొచ్చు. ఇదే చెప్తూ ఉంటాం సర్వసాధారణంగా. ఎప్పుడైనా అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా ఎప్పుడైతే ఆ స్లోప్ ఉంటుందో, గ్రిప్ ఎప్పుడైతే పోతుందో కాపాడడం కష్టం అవుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. బ్రతుకుంటే కనుక సాధారణంగా ఉత్తరాంధ్ర వైపు ఒక మాట అంటూ ఉంటారు, బతుకుంటే బలుసాకైనా తిని బతకచ్చు అని చెప్పి. ఉత్తరాంధ్ర సైడ్ ఎవరైనా ఉంటే ఈ మాట మనకి విరివిగా వినిపిస్తూ ఉంటుంది, బతుకుంటే బలుసాకైనా తిని బతకచ్చు అని చెప్పి. సో ఈ క్రమంలోనే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాగులు కావచ్చు, వంకలు కావచ్చు, లేకపోతే అక్కడ చిన్న పాయలు కావచ్చు, మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. మొన్న నేను ఊరికి వెళ్ళిన సందర్భంలో నేను నా ఫ్రెండ్తో వెళ్తున్న క్రమంలో ఆ వ్యక్తి అన్నాడు, నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, సచిన్ నువ్వు చూస్తున్నావు కదా, ప్రస్తుతం ఇది చిన్న కాలువలా కనిపిస్తోంది, కానీ వర్షం వస్తే ఇదే ఊరిని ముంచేసే అవకాశం ఉంటుంది, ఇదే ఉగ్రరూపం దాల్స్తూ ఉంటుందని చెప్పి నాకు చెప్పుకొచ్చాడు. అప్పుడు నేను చాలా కామన్గా, అఫ్కోర్స్ కామన్గానే అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే కనుక ఇవన్నీ కూడా పెద్ద వాగులకి కనెక్ట్ అయి ఉంటాయి. చిన్న ఈ పాయలన్నీ కూడా పెద్ద వాగులకి కనెక్ట్ అయి ఉంటాయి. సో అటువంటి సందర్భం, లేకపోతే చెరువులకు సంబంధించి కనెక్ట్ అయి ఉండొచ్చు. సో ఇటువంటి క్రమంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నీటి ప్రవాహం బైక్ని నెట్టేస్తోంది, రిమెంబర్ బైక్ని నెట్టేస్తోంది అనుకున్నప్పుడు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయండి. తెగించి ముందుకు వెళ్ళడం దేనికి? మన ప్రాణాలకు మించి ఏమైనా ఉంటుందా? బతుకుంటే ఇంకొక బైక్ కొనుక్కోవచ్చు. ఏమో మీ అదృష్టం బాగుంటే లారీలో కొనొచ్చేమో, మీ అదృష్టం బాగుంటే పెద్ద కార్లో కొనొచ్చేమో. బ్రతుకుండాలి కదా. ఆ బైక్ ఈరోజు అఫ్కోర్స్ బైక్ ఒక కామన్ మ్యాన్కి, ఒక సామాన్యుడికి ఆ బైక్ ఎంత వాల్యుబులో నాకు తెలుసు. ఒక సైకిలే చాలా వాల్యుబుల్. అలాంటిది బైక్ లక్షలు పెట్టుకుంటూ ఉంటారు, వేలల్లో దానికోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అటువంటిది బైక్ కళ్ళ ముందు కొట్టుకుపోతూ ఉంటే భయం ఉంటుంది. కానీ గుర్తు పెట్టుకోండి, ఆఖరి ఆప్షన్ అది. మీకు మీరు కావాలా, మీ బైక్ కావాలని చెప్పి ఒక ప్రశ్న వరదల రూపంలో మీ ముందొచ్చి నిల్చున్నప్పుడు మీరు మీ కాళ్ళ మీద నిల్చోవాల్సిన సందర్భం. నాకు నా బైక్ కాదు, నా ప్రాణాలు ముఖ్యం, నా బైక్ నాకు పోయినా పర్వాలేదు, బతుకుంటే ఇంకో బైక్ కొనుక్కుంటానని చెప్పి మీరు మీ కాళ్ళ మీద నిల్చొని ధైర్యంగా నిలబడాలి. నిలబడి ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదండి. సర్వసాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే, ఇటువంటి సందర్భాల్లో నేను తోపు, నేను తురుము, అంతటి వాగుని దాటుకొచ్చాను, నేను పోటుగాన్ని, ఈ కైండ్ ఆఫ్ థింగ్ కొంతమందిలో ఉంటుంది. అంటే నేను అటు చూస్తున్న వాళ్ళకి నేను తోపు అని ప్రూవ్ చేసుకోవాలి. వద్దు, అలాంటిది ఏం అవసరంలా. చెప్తున్నా కదా, మనం బతుకుంటే మనం తోపులను ప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి. మనల్ని వెటకారం చేసినా కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, రోజు ఆ 4 యువకులు అక్కడ వాళ్ళు చెప్తున్నప్పటికీ వద్దు అని చెప్తున్నప్పటికీ అదిగో మీరు చూడొచ్చు పెద్ద ఆయన చెప్తున్న సందర్భం. ఆ పెద్ద ఆయన చూడొచ్చు మీరు, అక్కడ ఉన్న వ్యక్తి అక్కడ మీరు చూడొచ్చు, వద్దు అని చెప్తున్న సందర్భం. కొంతమంది ఇటు అంటున్నారు. ఎందుకు అంత అవసరమా? అదే మీరు చూడొచ్చు, పెద్ద అక్కడ వెళ్తున్నప్పుడే వరద ప్రవాహం. ఎందుకంటే ఆ కింద ఉన్న మట్టి కోరుకుపోతూ ఉంటుంది, రాళ్లకున్న మట్టి కోరుకుపోతూ ఉంటుంది. రిమెంబర్ వరద ప్రవాహానికి సంబంధించి ఎందుకంటే అక్కడ శారదా నది కూడా గడ్డిపడింది, గ్రామాలను ముంచేస్తుంది అక్కడ వరద. దాంతోపాటు మరిన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఎప్పుడైతే శారదా నదికి గట్టుకి గండి పడిందో పరిస్థితి మారిపోయింది అక్కడ. సో అటువంటి సందర్భం అనకాపల్లికి సంబంధించి. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో శారదా నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో ఆ ఊరంతా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. రాంబెల్లి మండలంలోని వైలోవ గ్రామ సమీపంలో శారదా నది ఎడమగట్టుకు సంబంధించి సుమారు దాదాపుగా ఒక 40 నుంచి 50 మీటర్ల మధ్య ఆ పొడవైన భారీ గండి పడిపోయింది.
దీంతో వైలోవా సమీపంలో గ్రామాలు ముంపుకు గురైపోయాయి. సో అటువంటి పరిస్థితి. రైవాడ రిజర్వాయర్కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ నీటిని విడిచిపెట్టారు. దీంతో శారదా నదికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గంటకి వరద పెరిగిపోయింది. వరద నీరు వైలోవా, రజాల, చిన్న కలవపల్లి, అలాగే పెద్ద కలవపల్లి ఈ గ్రామాలను ముంచేస్తుంది. ఆ గ్రామాలు జల దిగ్బంధంలోకి చిక్కుకున్నాయి. అటువంటి పరిస్థితి. అనకాపల్లికి సంబంధించి దేవరాపల్లి మండలం రైవాడ్ రిజర్వాయర్కి సంబంధించి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఎందుకంటే పైన కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, లేకపోతే తుఫాను ప్రభావంతో కావచ్చు, ఇప్పటికే ఆ రిజర్వాయర్లోకి దాదాపుగా 10,000 క్యూసెక్ల వరద నీరు చేరింది. దీంతో ఆ రిజర్వాయర్కి సంబంధించి 4 గేట్లు ఎత్తేశారు. దీంతో శారదా నదిలోకి 9,000 క్యూసెక్ల వరద నీరు విడిచిపెట్టినట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు. సాధారణంగా ఆ రిజర్వాయర్ నీటి మట్టం 114 మీటర్లు అయితే 112 మీటర్లకు చేరుకుంది. సో ఇటువంటి సందర్భాల్లో దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తలు వద్దు. ఇదే కదా మొదటి నుంచి మేము చెబుతోంది. ఆర్టీవీ మొదటి నుంచి ఇదే మీకు చెబుతూ వస్తోంది. ఎందుకంటే కాస్త అజాగ్రత్తను కనుక పక్కన పెట్టినా, కాస్త నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టగలిగితే కనుక మన ప్రాణాలు మనం కాపాడుకోగలిగితే చాలు. ఈ సందర్భంలో మన ప్రాణాలు మనం కాపాడుకుంటే పక్కవాడికి సాయం చేసినంత మేలు. సో ఈరోజు చూడండి, ఆ విజువల్స్ చూడండి. అనకాపల్లిలో ఘోరానికి సంబంధించి ఇక 4 యువకులు కొట్టుకుపోయారు. అయితే అదృష్టవశాత్తు స్థానికులు అక్కడ రెస్పాండ్ అయ్యి వాళ్ళని రక్షించినట్టుగా తెలుస్తోంది. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనానికి సంబంధించి మీరే అనుకుంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా చూస్తారు అనేది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.